ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. క్రీస్తు కృపా పరిచర్యలనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మనం చెప్పుకునే అంశం ఏమిటంటే, అతడు ఎక్కడ ఉన్నాడు? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో అతడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి అంశం మీద మేము ధ్యానిస్తూ ఉండగా, ప్రభువా, అందులోని విషయాలు, ఆత్మీయ విషయాలు మాకు బోధించండి, నేర్పించండి. నీ మాటలు ఉన్న ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరచుమని, దీవించుమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనంలో, అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా, సీబా, చిత్తగించుము, అతడు లొదెబారులో అమీయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలులకి రాజు అయినటువంటి దావీదు సీబాను అడుగుతున్నాడు అతడు ఎక్కడ ఉన్నాడని. దావీదు యొక్క ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతాను, దావీదు ఇద్దరు నిబంధన చేసుకున్నారు. కాబట్టి యుద్ధములో యోనాతాను, సౌలు కుటుంబం వారందరూ చనిపోతారు, మెఫీబోషెత్ తప్ప. అయితే యోనాతాను కుటుంబానికి ఉపకారం చూపాలని దావీదు ఉద్దేశించినప్పుడు అడుగుతాడు, యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలడా అని అడిగినప్పుడు, ఆ విషయము సౌలు సేవకుడైన సేబాకై తెలుసు అని అడిగినప్పుడు, సేబాని పిలుపునిచ్చినప్పుడు సేబాతో అంటాడు దావీదు, అతడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. 2వ వచనం, సౌలు కుటుంబమునకు సేవకుడు సేబాయను ఒకడుండగా వారు అతన్ని దావీదునొద్దకు పిలువనంపిరి. రాజు, సేబావు నీవే కదా అని అడుగగా అతడు, నీ దాసుడని నేనే సేబానను. రాజు, యెహోవా నాకు దయచూపునట్లు నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడుగుగా, సేబా, యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. 4వ వచనం, అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా, సీబా, చిత్తగించుము, అతడు లొదెబారులో అమీయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అనగా మెఫీబోషెత్తును గురించి దావీదు వెతికాడు. ఈ మెఫీబోషెత్ ఎవరంటే దెబ్బతిన్న మనుషుడు. అన్నీ ఉండి కూడా తాను అనుభవించలేని స్థితిలో, పొలాలున్నాయి, స్థలాలున్నాయి, ఆస్తులున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ రాజుగారి యొక్క మనవడే, సౌలు మనవడైనటువంటి మెఫీబోషెత్తు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడు, అన్యాయానికి గురయ్యాడు. తన జీవితంలో తన ఆస్తి అంతా కూడా సేబా చేతిలోకి వెళ్ళిపోయింది. సౌలు సేవకుడుగా ఉన్నటువంటి సేబా సమస్తాన్ని దోచుకొని అనుభవిస్తూ ఉన్నాడు. కానీ ఈ మెఫీబోషెత్తు ఎక్కడో లొదెబారులో మాకీరు ఇంట తలదాచుకుని బ్రతుకుతా ఉన్నాడు. ఒక రోజున దావీదు అతడు ఎక్కడ ఉన్నాడని అడిగాడు. ఈరోజు దేవుడు కూడా నీ జీవితంలో కూడా నీ పరిస్థితిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మెఫీబోషెతు వలె నీ జీవితంలో కూడా దెబ్బతిన్న మనుషుడిగా నీవు ఉన్నావేమో, సమస్తాన్ని కోల్పోయినటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, సమస్తాన్ని పోగొట్టుకుని లేకపోతే అన్నీ ఉండి కూడా అనుభవించలేని స్థితిలో ఉన్నావేమో, లేకపోతే నీకున్నటువంటి కలిగినటువంటి ఆస్తి అన్యాక్రాంతం అయిపోయి నీ జీవితంలో ఏమీ చేయలేక నిస్సహాయమైన స్థితిలో నీవు ఉన్నావేమో. కానీ ఒకరోజు దేవుడు కూడా నీ పరిస్థితిని ఆయన జ్ఞాపకం చేసుకునేవాడై ఉన్నాడు. మెఫీబోషెత్తును అక్కడ రాజు అడుగుతున్నాడు, అతడు ఎక్కడ ఉన్నాడని సేబాను అడుగుతున్నాడు. ఒక మనుషుడు ఇంకో మనిషితో అడుగుతున్నాడు, అతడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. లొదెబారులో ఉన్నాడని చెప్పినప్పుడు, ఆ మాకీరింటు ఉన్నాడని చెప్పినప్పుడు దావీదు మాకీరింటు నుండి మెఫీబోషెత్తును పిలిపించి అతను కలిగినటువంటి ఆ కోల్పోయినటువంటి లేదా దురాక్రమణకు గురైపోయిన ఆస్తి అంతటిని తిరిగి అతనికి ఇప్పించి, అతన్ని ఆ పరిస్థితుల నుండి ఒకరి కింద బ్రతికే పరిస్థితిని విడిపించి, అతను కోల్పోయిందంతా అతనికి తిరిగి ఇచ్చి, అతడు రాజు బల్ల యొద్దే భోంచేసే విధంగా రాజు కల్పించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు పోగొట్టుకున్న మనుషుడిగా, నీ జీవితంలో ఒక సేబా చేతిలో
నలిగిపోతున్నటువంటి మనిషిగా నీవు ఉన్నావేమో, శత్రువుల చేతిలో నలిగిపోతున్న మనిషిగా నీవు ఉన్నావేమో. దేవుడు నీ పరిస్థితిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకునేవాడై ఉన్నాడు. సేవ అపవాది గుర్తు. ఈరోజు నీ జీవితంలో కూడా అపవాది బంధకముల చేత, అపవాది క్రియల చేత పీడించబడుతున్నావేమో, శత్రువుల చేత నలిగిపోతున్నావేమో. నీ కలిగిందనంతా ఇతరులు ఆక్రమించుకొని నువ్వేమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఒక మెప్పిభవిష్యత్తులాగా ఉన్నావేమో. కానీ దేవుడు ఒక రోజున నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడై ఉన్నాడు. ఒకరోజు నీ పరిస్థితులు కూడా ఆయన జ్ఞాపకం చేసుకునేవాడై ఉన్నాడు. అక్కడ రాజు అయినటువంటి దావీదు మెప్పిభవిష్యత్తును జ్ఞాపకం చేసుకొని అతడు ఎక్కడో ఉన్నాడని తెలుసుకొని అతన్ని మాకీరింటి నుండి తీసుకుని వచ్చి అతను పోగొట్టుకున్నటువంటి, అతను కోల్పోయినటువంటి ఆస్తి అంతటిని తిరిగి అతనికి ఇప్పించి అతడు అనుభవించేలాగా చేసి అతడు రాజు బల్ల యొద్దనే భోజనం చేసేలాగా అటువంటి స్థితిని కల్పించాడు దావీదు. కాబట్టి నీ జీవితంలో కూడా నువ్వు పోగొట్టుకునేదంతా దేవుడు ఇవ్వడానికి సమర్థుడై ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నీ దేవునికి సమస్తము సాధ్యమే గనక నీ జీవితంలో కూడా విశ్వాసంతో ప్రార్థించు, దేవుని వైపు నిరీక్షణతో కనిపెట్టు. ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు నీ పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని నిన్ను విడిపించేవాడై ఉన్నాడు. మొట్టమొదటిది మనం చూసినట్లయితే దెబ్బతున్నటువంటి మనుషుల్ని దేవుడు వెతికినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ రాజు అయిన దావీదు ఆ మెప్పిభవిష్యత్తును, సమస్తాన్ని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేని స్థితిలో ఉన్న మెప్పిభవిష్యత్తును ఏ రీతిగా విడిపించాడో నీ జీవితంలో కూడా దేవుడు విడిపించేవాడై ఉన్నాడు. ఇది మొదటి విషయం. రెండోది మనం గమనించినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనము చూస్తాము. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక పుట్టి గురుడివాడు ఉంటాడు. ఒక రోజున ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆ పుట్టి గురుడివాడిని చూసినటువంటి శిష్యులు అన్నారు, అయ్యా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు చేసిన పాపమా, వీడి కన్నవారు చేసిన పాపమా అన్నప్పుడు వీడైనను వీడి కన్నవారైనను ఏ పాపము చేయలేదు, దేవుని మహిమ కొరకే వచ్చిందని అక్కడ యేసు ప్రభు వారు చెప్పారు. యోహాను సువార్త 9వ అధ్యాయము అంతా కూడా మీరు చదువుకున్నట్లయితే అందులో ఈ పుట్టుగురుడి వారి సంగతి మనం చూస్తాం. వాస్తవంగా ఈరోజు వికలాంగులను చూస్తున్నాము, ఈరోజు గుడ్డివారిని, కుంటివారిని, అంగహీనులను మనం చూస్తూ ఉన్నాము. నిజమే ప్రియమైన వారులారా, మానవ జీవితం ఎంత విలువైందో, నిజంగా మన అవయవాలు ఎంత విలువైనవో ఇలాంటి అంగహీనులను చూసినప్పుడు, గుడ్డివారిని, కుంటివారిని చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. ప్రియమైన వారులారా, ఒక రోజున దేవాలయానికి ఇద్దరు మనుషులు వెళ్ళారు ప్రార్థన చేయడానికి. వెళ్ళి ఒక ఆయనేమో దేవుణ్ణి అడుక్కుంటూ ఉన్నాడు, ప్రభా నాకు అది కావాలి, ప్రభా నాకు ఇది కావాలి, ప్రభా నువ్వు నాకు అది చేయాలి, ప్రభా నాకు ఇది చేయాలి ప్రభా అని దేవుని మందిరానికి పోయి దేవుణ్ణి అడుక్కుంటా ఉన్నాడు. ఇంకో ఆయన దేవుడు చేసిన మేలుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రభా నా జీవితంలో నాకు దేవుడిగా ఉన్నందుకు నీకు వందనాలు, నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రాలు, నువ్వు నాకు దేవుడిగా, తండ్రిగా నీవు నాకు ఉన్నందుకు వందనాలు, నన్ను ఎంతో ప్రేమించావు, నా కొరకు కలవరిస్తులో ప్రాణం పెట్టి వేసాయా నీకు వందనాలు, నా బ్రతుకులో ఈరోజు ఈ స్థితిలో నన్ను ఉంచినందుకు నీకు వందనాలు అని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. చివరికి పక్కన ప్రార్థన చేస్తున్న ఇతను అతని ప్రార్థన విని ఈయనేంటి అన్ని స్తుతి అంటున్నాడని ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే అతనికి 2 కాళ్ళు లేవు. 2 కాళ్ళు లేవు కానీ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. వెంటనే ఈ వ్యక్తి, అడుక్కుని ప్రార్థన చేసే ఈ వ్యక్తి, దేవుడిని నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా అని అడుక్కుని ఈ వ్యక్తి ఈ 2 కాళ్ళు లేని వ్యక్తిని చూసి ఇప్పుడు మొదలుపెట్టాడు ఏమనంటే, ప్రభా నాకు మంచి కాళ్ళు ఇచ్చినందుకు నీకు వందనాలు, నన్ను ఒక అంగహీనుడిగా కాకుండా ఒక మంచి వ్యక్తిగా నన్ను నువ్వు సృష్టించినందుకే నీకు వందనాలు. ఆ విలువ ఎప్పుడు తెలిసిందనంటే ఆ కుంటివాడిని చూసినప్పుడే, అంగహీనుని చూసినప్పుడే. ప్రియమైన దేవుని బిళ్ళారా, అంగహీనులను మీరు తృణీకరించవద్దు. దేవుని మహిమ కొరకే దేవుడు వారిని సృష్టించాడు. బైబిల్లో మీరు చూసినట్లయితే నిర్గమాకాండం 4వ అధ్యాయంలో 11వ వచనం, యెహోవా మానవునికి నోరిచ్చిన వాడు ఎవడో, మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గురిటివానినే గాని పుట్టించిన వాడు ఎవడో, యెహోవానైనా నేనే కదా. ఎందుకు అలా పుట్టించాడు? ప్రభా వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు చేసిన పాపమా, వీడు కన్నవారు చేసిన పాపం అంటే దేవుడు వీడి పాపం చేశాడు అనలేదు, వీడు కన్నవారు చేసిన పాపాన్ని బట్టి ఈ విధంగా పుట్టాడు అనలేదు, కానీ దేవుని మహిమ కొరకే వచ్చిందన్నాడు. అలాంటి వారిని చూడడం బట్టి మనం దేవుని మహిమపరచగలుగుతున్నాం. ప్రభా నాకు ఇంత శ్రేష్టమైన ఈ జీవితాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. ప్రియమైన వారులారా, శ్రమ ఉన్నప్పుడే సుఖం యొక్క విలువ అనేది తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి వారు ఉండబట్టే
మన జీవితంలో మన యొక్క విలువను మన అవయవముల యొక్క విలువను మనం గమనించగలుగుతున్నాము, దేవుని స్తుతించగలుగుతున్నాము, దేవుని మహిమపరచగలుగుతున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ దేవుని మహిమ కొరకే వచ్చిందని చెప్పి ఆ గుడ్డివాడిని యేసు ప్రభువారు స్వస్థపరిచాడు. అతని కన్నులకు బురద రాసి నువ్వు సిలోయమైన కోనేటికి వెళ్ళి కడుక్కో, నీ కళ్ళు కడుక్కో అన్నప్పుడు అతను సిలోయమైన కోనేటికి వెళ్ళి ఆ కళ్ళు కడుక్కున్నప్పుడు చూపు పొందాడు. చూపు పొందిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు కొంతమంది వచ్చి ఏం చేశారంటే నిన్ను స్వస్థపరిచింది ఎవరో అని అడిగితే యేసు ప్రభు అనేటువంటి వ్యక్తి నా కన్నులు తెరిచాడు, నాకు చూపునిచ్చాడు ఆయన అని చెప్పాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 15వ వచనం. వాడు ఎలాగూ చూపు పొందినో దాని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందితనని వారితో చెప్పెను. విశ్రాంతి దినాన్న యేసు ప్రభు వారు ఆయన స్వస్థపరిచినందుకు వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఈయన ఉల్లంఘిస్తున్నాడని చెప్పి యేసు ప్రభుని పాపాత్ముడిగా ఎంచారు వాళ్ళు. కానీ ఈయన మాత్రం యేసు ప్రభు వారు ఆయన ఏం పాపాత్ముడు కాదు, ఆయన పుణ్యాత్ముడు, ఆయన దేవుడు అన్నట్టుగా వారి మధ్య బలముగా ఆయన ఒప్పుకుని మహిమపరిచాడు. నీకు చూపు ఎలా వచ్చిందని అడిగితే అక్కడ 17 వచ్చిన చూడు. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో అతడు నీ కనులు తెరిచినందుకు నువ్వు అతని గురించి ఏమనుకొనిచున్నామని అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అని అనెను. నీకు చూపించినటువంటి ఆ వ్యక్తిని గురించి నువ్వేమనుకొనిచున్నావు అని అంటే ఆయన ఒక ప్రవక్త అని నేను నమ్ముతున్నాను. యేసు ప్రభు అనేటువంటి ఆయన నన్ను స్వస్థపరిచాడు అనేటువంటి మాట కూడా ఆయన అక్కడ మాట్లాడుతాడు. తర్వాత ఆ మాట నమ్మక ఈ గుడ్డివాడు ఎలా చూడగలుగుతున్నాడు అనే విషయాన్ని వీరు నమ్మబుద్ధి కాక వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగారు, అమ్మ మీ అబ్బాయి ఎలా చూడగలుగుతున్నాడు అని అడిగితే వాళ్ళు చెప్పలా, యేసుప్రభు మా కుమారుని స్వస్థపరిచాడని చెప్పలా. అలా చెబితే వెలివేస్తారేమో నేను భయపడి అలా చెప్పలేదు. వాళ్ళు ఆయన్ని అడగండి, వయసు వచ్చింది, ఆయన్ని అడగండి అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో పరిసయ్యులు ఒక బలమైన మాట ఉపయోగించారు. ఏంటంటే ఎవరైనా యేసును క్రీస్తు అని నమ్మితే, ఒప్పుకుంటే వాని సమాజ మందిరంలో నుండి వెలివేస్తామని వాళ్ళు చెప్పినట్టుగా మనం చూస్తాం. చూడండి 9వ అధ్యాయం 22వ వచనం. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎలాగూ చెప్పారు? వాణ్ణి అడగండి, వయసు వచ్చినోని వాణ్ణి అడగండి అన్నారు. ఎందుకు? వీళ్ళకి తెలుసు, నిజం తెలుసు, సత్యం తెలుసు. సత్యమును గురించి సాక్ష్యం ఇస్తే ఎక్కడ వెలివేయబడతామో అని భయపడి, యూదులకు భయపడి వారు అలాగ చెప్పలేదు. ఏం చెప్పారు చూడండి 22వ వచనం. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తుని ఎవరైనా ఒప్పుకొని ఎడలా వాని సమాజం మందిరంలో నుండి వెలివేతుమని యూదులు అంతకుముందు నిర్ణయించుకొని ఉండిరి. కావున వాని తల్లిదండ్రులు వాడి వయసు వచ్చిన వాడు అడుగుడనిరి. కాబట్టి ఆ విధంగా అడిగారు. తర్వాత మళ్ళీ వాడి దగ్గరికే వచ్చారు పరిసయ్యులు రెండవసారి. వచ్చినప్పుడు నువ్వు ఎలా చూడగలుగుతున్నావు అని అంటే ఆయన యేసు ప్రభువే నాకు ఈ చూపునిచ్చింది అని చెప్పాడు. ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు అని అంటే ఆయన దేవుని వద్ద నుండి వచ్చిన వాడని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. మీరు అతని గురించి అయితే విశ్రాంతి నన్ను స్వస్థపరిచినందుకు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాడని మీరు ఆయన పాపిగా మీరు తలస్తున్నారు. కానీ పాపులు మనం దేవుడు వినడు కదా. 31వ వచనం. దేవుడు పాపులు మనం వినడని ఎరుగుదుము. ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించినట్లా ఆయన మనవి ఆలగించును. పుట్టిగురుటి వాని కనులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని వద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పెను. పదే పదే నన్ను అడుగుతున్నారు, మీరేమన్నా ఆయన శిష్యులు అవ్వాలని అనుకుంటున్నారా అని అడిగాడు పుట్టిగురుడివాడు. 27వ వచనం. వాడు ఇందాక మీతో చెప్పి తిని గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరు ఆయన శిష్యులొకటి కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడిన ఎరుగుదాం కానీ వీడు ఎక్కడి నుండి వచ్చినో ఎరుగుమని చెప్పి వారిని దూషించిరి. అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగుపోవట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కనులు తెరచెను. ఆ యేసుని గురించి మీరు ఎరగపోవటం ఆశ్చర్యమే. నిజమే ప్రియమైన వాళ్ళరా, కనులుండి చూస్తున్నామని చెప్పుకుంటాం. వీళ్ళు గుడ్డి వాళ్ళు అయ్యారు పరిసయ్యులు. కానీ చూడలేనటువంటి ఆయన చూస్తున్నాడు. ఈ యేసే క్రీస్తని, ఈ యేసే అభిషిక్తుడని, ఈ యేసే మెస్సయ్య అని యూదులు నమ్మలేదు. వారు చూస్తున్నారు కానీ, వారు కనులకి చూస్తున్నారు కానీ వారు గుడ్డివారిగా బ్రతికారు. జ్ఞానంలో ఉన్నటువంటి వీళ్ళు
అజ్ఞానులుగా మారారు. అజ్ఞానులు ఉన్నటువంటి అన్యులు యేసుప్రభు నమ్ముకుని రక్షణ పొందినట్లుగా మనము చూస్తున్నాము. 9వ అధ్యాయం 35వ వచనం చూస్తే, పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావా అని అడిగాను. అంటే వెలివేయబడిన వ్యక్తిని కూడా అతడు ఎక్కడ ఉన్నాడని దేవుడు వెతికాడు. ఈరోజు నీ జీవితంలో కూడా సత్యాన్ని ఒప్పుకున్నందుకు, ప్రభువుకు సాక్షిపెట్టుగా బ్రతుకుతున్నందుకు నీ జీవితంలో యేసుని బట్టి నువ్వు అవమానించబడుతున్నావేమో, యేసుని బట్టి నువ్వు వెలివేయబడిన స్థితిలో నువ్వు ఉన్నావేమో. కానీ మనుషులు నిన్ను వెలివేయచ్చు, కానీ దేవుడు నిన్ను వెలివేసేవాడు కాదు. చూడండి, పరిసయ్యులు వెలివేస్తే యేసు ప్రభు వారు వెలివేయబడిన వ్యక్తిని వెతికాడు. అతడు ఎక్కడ ఉన్నాడని వెతికాడు, కనుగొన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అడిగాడు, నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాడు. ఎందుకంటే చూపు వచ్చిన తర్వాత యేసయ్యను చూడలా. ఎందుకంటే కన్నులకు అక్కడ బురద రాసిని వెళ్ళి సిలోయమను కోనేటికి వెళ్ళి కళ్ళు కడుక్కో అని చెప్పినప్పుడు అలా వెళ్ళి కళ్ళు కడుక్కున్నప్పుడు చూపు వచ్చింది. చూపు వచ్చిన తర్వాత యేసయ్యను అతను చూడలేదు. కానీ యేసుని గురించి తాను విన్నాడు గనక వినదాన్ని సాక్ష్యం ఇచ్చాడు, చెప్పాడు. వాళ్ళు వెలివేశారు. అయితే యేసు ప్రభు వారు అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగితే, అయ్యా, ప్రభునందు విశ్వాసం ఉంచడానికి, ఆయన నమ్మడానికి ఆయన ఎవరు అని అడిగితే, నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని అన్నప్పుడు వెంటనే ఆ వ్యక్తి ప్రభువా అని పెద్ద కేక వేసి ఆయన ఎదుట మోకరించినట్టుగా మనం చూస్తాం. 9వ అధ్యాయం 36వ వచనం, అందుకు వాడు, ప్రభువా, నేను ఆయనందు విశ్వసించుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయన చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే నేను. అంతటి వాడు, ప్రభువా, నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. మనుషులందరూ నన్ను వెలివేసిన నా దేవుడు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చాడు, నన్ను ఆయన ప్రేమించాడు అని, ఈ ప్రభు ఎంత ప్రేమగల దేవుడు, గొప్ప దేవుడని ఆయన పాదం దగ్గర పడి ఆయనకు మొక్కినట్లుగా, ఆయన ఆరాధించినట్లుగా మనము చూస్తున్నాం ప్రియమైన వారలారా. కాబట్టి అతడు ఎక్కడ ఉన్నాడు? దెబ్బతిన్న మనిషిని దేవుడు వెతికాడు. రెండోది, వెలివేయబడినటువంటి వ్యక్తిని వెతికి కనుగొని, ఎవరు నిన్ను వెలివేసినా నేను నీకు తోడై ఉన్నాను, నేను నీతో కూడా ఉన్నాను, భయపడబాకు అని ఒక భరోసా ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. ఇది రెండోది. మూడోది, ఇదే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మరియా, మార్త, లాజరు కుటుంబం, యేసు ప్రభును ప్రేమించిన కుటుంబం, యేసు ప్రభుకి ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం. అయితే ఒక రోజున లాజరు రోగి అయి ఉన్నాడని వర్తమానం పంపించినప్పుడు అక్కడ సహోదరులు, లాజరు యొక్క సహోదరులు వర్తమానం పంపించారయ్యా, నువ్వు ప్రేమించు, లాజరు రోగి అయి ఉన్నాడు, నువ్వు రావాలి అని చెప్పినప్పుడు ప్రభు ఆలస్యం చేశాడు. అయితే లాజరు రోగి అయి ఆయన చనిపోయాడు. సమాధి చేయబడిన తర్వాత 4 రోజులకి యేసు ప్రభు వారు బేతనియా గ్రామం రావడం జరిగింది. మరియా, మార్త, లాజరు ఉన్న బేతనియా గ్రామానికి రావడం జరిగింది. ఊరిలోనికి రావడంతోనే వెంటనే మార్త యేసు వస్తున్నాడన్న సంగతి విని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాల మీద పడి ఏడ్చింది. ప్రభువా, నీవు ఎక్కడుంటే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాడు, అతడు రోగంతో ఉంటే నువ్వు ప్రార్థన చేసి స్వస్థపరిచేవాడివి, కానీ నువ్వు అందుబాటులో లేవు, నీకు వర్తమానం పంపించాము కానీ ఆలస్యమైపోయింది అని తన సహోదరుని బట్టి ఆమె దుఃఖించింది. అలాగే మార్త కలుసుకున్న చోటనే యేసు ప్రభు వారు అక్కడే ఉన్నాడు. యేసు ప్రభు బేతనియాకు వచ్చాడు, మన ఊరు వచ్చాడు అన్న సంగతి విని మరియు కూడా పరిగెత్తుకుంటూ ఆ మార్త కలుసుకున్న చోటగా వెళ్ళి ఆయన కలుసుకుంది. ఆమె కూడా వెళ్ళి ఆయన పాదంలో పడి ఏడ్చింది. అయ్యా, నీవు ఇక్కడ అదే మాట, సేమ్ అదే మాట మరియ కూడా అన్నది. ఒకసారి 2 విషయాలు చూద్దాము. యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనం, మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళిన గాని మరి ఇంటిలో కూర్చుని ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునా నేను. ఇదే మాట మరియు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసయ్య దగ్గర పాదాల మీద పడి అదే మాట మార్త పలికిన మాటే ప్రభు దగ్గర మరియు కూడా పలికింది. 32వ వచనం, అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన చూచి ఆయన పాదములే పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావుకుండునా నేను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతని ఎక్కడ ఉంచితిరని అడుగగా. చూడండి ఎంత చక్కటి మాట. యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే, అతని ఎక్కడ ఉంచితిరి? లాజరు ఎక్కడున్నాడు? బంధకములో ఉన్నాడు, మరణపు కట్లలో ఉన్నాడు,
మృతుల లోకంలో ఉన్నాడు లాజరు. అలాంటి లాజరుని ప్రభువు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు? మార్త కన్నీళ్లు విడిచి ఆయన పాదాలు తడిపినప్పుడు. మరియు కూడా వెళ్ళి, అయ్యా నీవు ఇక్కడ ఉండినల్ల నా సహోదరు చనిపోయి ఉండేవాడు కాడు అని చెప్పేసి, ఆయనను బహుశా ప్రియమైన వారులారా నీకు అసాధ్యమైనది ఏదీ లేదని వారు చెప్పి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే వీరు ఎప్పుడైతే యేసయ్య పాదాల మీద పడి కన్నీళ్లు విడిచి ఆయన పాదాలు తడిపారో ప్రభు లాజరును జ్ఞాపకం చేసుకున్నాడు. అతడు ఎక్కడ ఉంచితిరి అని అడిగాడు. ఈరోజు నువ్వు కన్నీళ్లతో నువ్వు చేసినటువంటి ప్రార్థన నీ జీవితంలో నీ పరిస్థితులు మార్చివేసేది. నీ దుఃఖదినములు ఆయన కొట్టివేస్తాడు. ఇక్కడ అతడు ఎక్కడ ఉంచితిరని దేవుడు అడిగాడు. అక్కడ సమాధి చేయబడిన స్థలానికి వెళ్ళాడు. రాయి దొర్లించమన్నాడు. చనిపోయిన లాజరుని బయటకు రమ్మని పిలవగా కట్టబడిన లాజరు బయటకు వచ్చాడు. చనిపోయిన లాజరుని ప్రభు బ్రతికించాడు. మృతుల లోకంలో నుండి, పాతాళ లోకంలో నుండి లాజరుని విడిపించాడు. నీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులు గుండా నీ వెళుతున్నప్పటికీ, కన్నీళ్ళు గుండా నీ వెళ్తున్నప్పటికీ దేవుడు నీ జీవితంలో నీకు ఆవరించినటువంటి పరిస్థితులను ఆయన జ్ఞాపకం చేసుకునేవాడై ఉన్నాడు. నీవుగా బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నావేమో, దుఃఖముల గుండా, శ్రమల గుండా, శోధనల గుండా వెళ్తున్నావేమో. ఆయనను యేసయ్య పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నా నీ ప్రార్థన నీ పరిస్థితులను మార్చివేసేదై ఉంది. దేవుడు ఒక రోజున దేవుడిని తప్పనిసరిగా ఆయన జ్ఞాపకం చేసుకొని నీకున్న పరిస్థితుల నుంచి ఆయన విడిపించేవాడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ సంగతి, నా సంగతి, మన పరిస్థితులన్నీ ఆయన ఎరిగినవాడై ఉన్నాడు. దేవుడు మన ఆత్మీయ స్థితిని కూడా ఆయన వెతుకుతున్నాడు. ఆత్మీయ స్థితి ఎక్కడ ఉంది, నువ్వు ఎలాంటి పరిస్థితిలో బ్రతుకుతున్నావు అని కూడా దేవుడు ఈ ప్రశ్నను దేవుడిని గుర్తు చేస్తున్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావని దేవుడు అడిగాడు. దేవుడు తెలియదే ఎక్కడున్నాడో తెలుసు, కానీ నీ జీవితంలో నా ఆజ్ఞను నువ్వు అతిక్రమించావు, తినకూడని చెట్టు ఫలం తిన్నావు, నీ జీవితంలో నీకున్నటువంటి దాన్ని కోల్పోయావు, దిగంబరుడు అయిపోయావు. ఆదామా ఎక్కడ ఉన్నావు అని అడిగాడు దేవుడు. ఆ మాటలో అర్థం ఏంటంటే నీ ఆత్మీయ స్థితిలో ఎక్కడున్నావు? ఒకప్పుడు నేను పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చావు, ప్రతి చల్లని పూట నేను నిన్ను కలుసుకోవడానికి వచ్చేవాడిని, నువ్వు నా స్వరం వినగానే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చేవాడివి. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? ప్రియమైన వారులారా, పాపము దేవుని సమీపించకుండా మనల్ని చేస్తుంది. పాపం ఎంత భయంకరమైందో, పాపం నీ జీవితంలో భయాన్ని తీసుకుని వస్తుంది, అవమానం తీసుకుని వస్తుంది, నిందను తీసుకుని వస్తుంది, దేవుని సమీపింపకుండా చేస్తుంది. పాపము అపరాధ భావం నీలో మోపి దేవునికి దూరంగా బ్రతికేలాగా చేస్తుంది పాపము. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎక్కడున్నావు, నీ ఆత్మస్థితిలో ఎక్కడున్నావు దేవుడు కూడా అడుగుతున్నాడు. అలాగే ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనం, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడుగుగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా నేను. కయ్యూను ఎంత భయంకరుడంటే దేవుని మీద తిరుగుబాటు చేసే మనస్తత్వం కలిగిన వాడు కయ్యూను. హృదయం కఠినమైపోయింది, దేవుడంటే భయం లేదు, దేవుని మాట అంటే భయం లేదు. చూడండి, నరహత్య చేసి తన తమ్ముడిని అసూయ చేత తన తమ్ముడిని చంపినట్టు తానుని దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు? దేవునికి తెలుసు, కానీ నువ్వు ఎలాంటి పరిస్థితిలో బ్రతుకుతున్నావో తెలుసా అని మన ఆత్మీయ స్థితిని గుర్తు చేయడానికి దేవుడు అడిగేది. ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నాం? ఇక్కడ కయ్యూను నరహంతకుడిగా మారాడు. మళ్ళీ పాపము చేసిన తాను, నరహత్య చేసిన తాను దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు. నా తమ్ముడికి నేనేమన్నా కావలివాడినా? ఈరోజు చూడండి, కొంతమంది విశ్వాసులు సేవకుడి మీదే తిరుగుబాటు చేస్తారు. అమ్మ ఈరోజు మందిరానికి రాలేదేంటి అని అంటే నువ్వెవరు నన్ను అడగడానికి అన్నట్టుగా మాట్లాడతారు. చూడండి, ఆత్మీయ స్థితి ఆత్మీయ విషయాలు నేర్పిస్తూ ఉంటే నేర్చుకోక తిరుగుబాటు చేసేవారికి ఉన్నారు. దేవుని మీదే కాదు, దేవుని సేవకుల మీద కూడా తిరుగుబాటు చేసే మనస్తత్వం కలిగి ఉన్నారు దేవుని పిల్లలు. ఎంత విచారకరం! ఈరోజు పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. అలాగే మీ ఆత్మీయ జీవితానికి కాపరిగా ఉన్నటువంటి వారి మీద తిరుగుబాటు చేసేవారుగా ఉంటున్నారు. ఎలా ఉంటున్నారో ఒకసారి ఆలోచించండి. ప్రియమైన, ఇది మంచిది కాదు. పాపము ప్రియమైన కఠినం చేస్తుంది హృదయాన్ని, అలాగే తిరుగుబాటు చేసేదిగా చేస్తుంది పాపము. ఇక్కడ కయ్యూను కూడా చివరికి కయ్యూను సంతానము జలప్రలయం నశించిపోయింది. కయ్యూను సంతానం దుష్ట సంతానం అయిపోయింది. కాబట్టి నువ్వు అలా ఉండడానికి వీలు లేదు ప్రియమైన సహోదరి సహోదరి. ఆదికాండం 18వ అధ్యాయం 9వ వచనంలో వారు అతనితో అంటే అబ్రహాముతో, ఆ ముగ్గురు మనుషులు అబ్రహాముతో అడుగుతున్నారు ఏమనంటే, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు అదిగో గుడారంలో ఉందని
చెప్పాను. 10వ వచనం, అందుకు ఆయన మీదటికి ఈ కాలము నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక ఉండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. చివరికి దేవుడు కుమారుడు ఇస్తానంటే శారా నవ్వింది. దేవుడు అన్నాడు, శారా నవ్వనేలా అని అంటే, నేను నవ్వలేదని ఆమె అన్నది. చూడండి, ఈరోజు మన ఆత్మీయ స్థితి, దేవుడు వస్తే ఎక్కడ ఉండాలి చెప్పండి. అలాగే చివరిగా మనం చూసినట్లయితే అలోకాసు వార్తలో 17వ అధ్యాయం 13వ వచనం, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనబరుచుకుని వారితో చెప్పాను. వారు వెలుచుండగా శుద్ధులైరి. ప్రభువా మమ్మల్ని కరుణించు అనగానే, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీ దేహములు యాజకులకు కనబరుచుకోండి. ఎందుకంటే ఊళ్ళో లోపలికి మీరు వెళ్ళాలని చెప్పేది యాజకుడే. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఊరు బయట ఉండాలి. కాబట్టి దేవుడు ఏమన్నట్టు, మీరు వెళ్ళి మీ దేహాలు యాజకులు కనబరుచుకోండి అంటే మీరు స్వస్థ పొందుతారు, యాజకుడు కూడా మిమ్మల్ని ఊళ్ళోకి రాణిస్తాడన్న ఉద్దేశంతో మీరు వెళ్ళి మీ దేహంలో యాజకులు కనబరుచుకోండి అని చెప్పాడు. వారు వెళుతుండగానే శుద్ధులయ్యారు. అందులో ఒకడు తిరిగి వచ్చి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచాడు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, లోకాసు వార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ అని దేవుడు అడిగాడు. ఈరోజు దేవుని చేత ఎన్నో మేలు పొందుకుంటున్న నీవు ఎక్కడ బ్రతుకుతున్నావు, ఎక్కడ ఉంటున్నావు నువ్వు ఒకసారి ఆలోచించండి. దేవుడు మేలు చేస్తే మేలు పొందుకొని దేవుని మర్చిపోయే స్థితిలో బ్రతుకుతున్నాం. దేవుని స్తుతించాల్సింది పోయి, దేవుని మహిమపరచాల్సింది పోయి, సువార్త పరిచర్యలో సంఘ పరిచర్యలో పాల్గొనాల్సింది పోయి నీ జీవితంలో నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నారు. దేవుడు అన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు చేసిన మేలు కూడా దేవుడు మర్చిపోయేవాడు కాదు, జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ 9 ఎక్కడ, ఆ 9 మంది ఎక్కడని అడిగాడు. నువ్వు ఒక్కడమేనా మేలు పొందుకుంది? ఆ 10 మంది మేలు పొందుకున్నారు కదా, వాళ్ళు ఎందుకని రాలేదు? మేలు పొందుకున్న వాళ్ళు దేవుని స్తుతించాలిగా, దేవుని మహిమపరచాలిగా, దేవునికి వందనాలు చెప్పాలిగా, వాళ్ళు రాలా. ఆయన ఒక్కడే వెనక్కి తిరిగి వచ్చాడు. అందుకే ఈ విషయం దావీదుకి తెలుసు కాబట్టే దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమా అన్నాడు. ఎందుకంటే దేవుడు చేసిన ప్రతి మేలు ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు. కాబట్టి ఈరోజు మన ఆత్మీయ స్థితిలో ఎక్కడున్నాం? నీ జీవితంలో భౌతికంగా నీ జీవితంలో నువ్వు దెబ్బతిన్నా, వెలివేయబడిన స్థితిలో ఉన్నా, నీ జీవితంలో కళ్ళీళ్ళు గుండా వెళ్తున్నా, నీ యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడై ఉన్నాడు. ఆయన తప్పనిసరిగా నీ పరిస్థితుల నుంచి ఆయన విడిపిస్తాడు. అయితే నీ ఆత్మీయ స్థితిలో కూడా ఒకసారి ఎలా ఉన్నావు అనేది పరిశీలించుకోవాలి. ఎలా ఉండాలంటే నువ్వు క్రీస్తులో ఉండాలి, క్రీస్తులాగా బ్రతకాలి, క్రీస్తు కొరకు నువ్వు బ్రతకాలని దేవుడు ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, అతడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ప్రశ్న మేము చూస్తున్నాం. నువ్వు వెతుకుతున్న వ్యక్తిని ప్రభా, ఈ రోజునైనా వాక్యంలో మెఫీబోషెతును తన కలిగిన పరిస్థితుల నుంచి విడిపించావు. కృంగిపోయి తన జీవితంలో ప్రభా నిస్సహాయమైన స్థితిలో బ్రతుకుతున్న మెఫీబోషెతుని విడిపించావు. వెలివేయబడినటువంటి వ్యక్తిని నువ్వు కనుగొని, నేను నీకున్నాను తోడుగా, భయపడకుమని భరోసా ఇచ్చి అతనిని నా ప్రభా ఆదరించినవాడు. ప్రభా, అలాగే కన్నీళ్ళు విడిచిన లాజరు కుటుంబమును కన్నీళ్లు తుడిచి మృతుల్లో నుండి లాజరును బ్రతికించావు. అతడు ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని ప్రభా బ్రతికించిన వాడు తండ్రి నీకు వందనాలు. ఈరోజు మానవ జీవితాలు దేవుని పిల్లలు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో నువ్వు జ్ఞాపకం చేసుకునేవాడు అయి ఉన్నావు. అటు పరిస్థితుల నుంచి వారిని విడిపించండి. కన్నీళ్ళ గుండా, కష్టాల గుండా, దెబ్బతిన్న పరిస్థితుల గుండా వెళ్తున్న పరిస్థితులన్నీ బాగు చేసి విడిపించి స్తుతించే స్థితిలో వారి పరిస్థితులు నిలబెట్టండి. అలాగే ప్రభు, మా ఆత్మీయ జీవితంలో కూడా ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నావు. ఆదాము ఎక్కడ ఉన్నావు? కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అని అడిగావు. శారా ఎక్కడ ఉన్నదని అడిగావు. ఆ 9 ఎక్కడ అని అడిగావు. మా ఆత్మీయ జీవితంలో మేలు పొందుకున్న మేము ప్రభా, మా స్థితిలో ఎలా బ్రతుకుతున్నామో తెలుసుకొని నీకు ఇష్టలుగా బ్రతుకున్నట్లు సహాయం చేయి. క్రీస్తు కొరకు, క్రీస్తులో నైనా నా తండ్రి క్రీస్తులాగా బ్రతుకున్నట్లుగా సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దీవెన మన తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మగా నేను సహవాసం సగలిది దేవుని మాటలు విన్న మీకును దేవుడు మీ ఆత్మీయ జీవితంలోను దేవుడు తోడైండి సర్వసత్యంలోకి మేము నడిపించును గాక. ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నెంబర్
9184899765. మరి ఒక నంబర్ 9912524162. గాడ్ బ్లెస్ యూ ఆల్.